టెంపుల్ గర్భగుడికి పైన ఉన్న గోపురం అదంతా కూడా మీరు చూడండి. ఇక్కడ దశావతారాల విగ్రహాలను వాళ్ళు చెక్కి పెట్టారు చూడండి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, ఇలా టెంపుల్ చుట్టూరా కూడా మనకి దశావతారాలను చూడొచ్చు. ఆ పిల్లర్ ఈ టెంపుల్ కట్టినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన పిల్లర్ అనమాట అది. సో దాని చుట్టూరా కూడా మంచిగా అందరి దేవతామూర్తుల విగ్రహాలన్నింటినీ కూడా చెక్కబడి ఉన్నాయి. అలాగే దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మనసులో ఏదైనా కోరిక కోరుకుని దాన్ని తాకి నమస్కరించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ అంటున్నారు. ప్రతి చోట విగ్రహం చెక్కిన పైననే వాళ్ళు అది దేంది అన్నది కూడా లిప్ చెక్కారు. ఎక్కడ చూసినా మీరు అది గమనించవచ్చు. ఈ గోపురం ముందరే మీరు చూడొచ్చు, యోగముద్రలో ఉన్న నరసింహస్వామి విగ్రహం లాగా పెట్టారు చూడండి పైన. ఇదే యోగ నరసింహస్వామి వారి టెంపుల్. ఇక్కడ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాం. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. ఫైనల్లీ మన ట్రిప్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. లాస్ట్ వీడియోలో మేము మైసూర్ వెళ్ళాము. మైసూర్లో ద ఫేమస్ జూ ఒకటి, ఆర్కే నారాయణ్ గారి ఇల్లు ఒకటి చూపించాము. ఎవరైనా వీడియోస్ చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్స్ ఇస్తాను, తప్పకుండా వీడియో చూడండి. ఎందుకంటే ఆర్కే నారాయణ్ గారి ఇల్లు అయితే ఎక్కువ వీడియోస్ లేవండి. మనకి మాల్గుడి డేస్ అనే ఒక బ్యూటిఫుల్ సిరీస్ మనకి అందించారు. సో ఆయన ఇల్లు ఎలా ఉంది, ఆయన సాధించిన విజయాలు ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఆ వీడియోలు అన్నీ తీసాం అనమాట. సో తప్పకుండా చూడాల్సిన వీడియో అండి అది. వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒకటి, ఐకార్డ్స్లో ఒకటి మళ్ళీ చెప్తున్నాను, లింక్ ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దట్ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ మనం ఒక ఫేమస్ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాం. బెంగళూరు నుంచి చాలా 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 దగ్గర, 1 డే ట్రిప్ అనమాట ఇది. బెంగళూరు నుంచి అరౌండ్ 140 odd kilometers. హ్యాపీగా పొద్దున్న వెళ్ళొచ్చు, మొత్తం అన్నీ చూసి ఈవినింగ్ కల్లా మీరు బ్యాక్ వచ్చేయచ్చు. అది ఎలా ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దాం. మార్నింగ్ మేము 6:30కి బయలుదేరామండి బెంగళూరు నుంచి. ప్రస్తుతం టైం వచ్చేసి 8 అయింది. చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకొక 40 odd kilometers మనం డెస్టినేషన్కి రీచ్ అయిపోతాము. ఆ డెస్టినేషన్ ఏంటంటే మెల్కోటే అనమాట. మెల్కోటే చాలా చాలా హిస్టారికల్ టౌన్ అండి. మంచి హిస్టారిక్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఈ హిస్టరీ వచ్చేసి అరౌండ్ 12th century నాటి హిస్టరీ అనమాట. ఆ టైంలో కట్టిన టెంపుల్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అది వెళ్ళి ఒక్కొక్కటి చూద్దాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఫేమస్ పులియోగరే అనమాట. అంటే మన దగ్గర పులిహార అంటాం కదా, ఇక్కడ పులియోగరే అంటారు. అది డిస్కవర్ చేసింది కూడా మెల్కోటేలోనే అంటారు. అక్కడికి వెళ్ళి మంచి హోటల్ ఒకటి ఉంది, ఓల్డ్ హోటల్, అరౌండ్ 150 years ఓల్డ్ హోటల్ ఉంది. అది కూడా వెళ్ళి అక్కడ పులియోగరే టేస్ట్ చేద్దాము. అండ్ మిగతా విశేషాలన్నీ అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎస్, బట్ ఈ టౌన్ కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ మూవీ షూటింగ్ లొకేషన్ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాక మీకు ఆ ప్లేస్ చూపిస్తాము. అట్ ద సేమ్ టైం అక్కడ ఎటువంటి మూవీస్ తీసారన్నో కూడా మీకు చిన్న గ్లిమ్స్ ఇస్తాము. తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరన్నా మీరు మెల్కోటే వెళ్ళి అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్ ఏమన్నా చూస్తే మాత్రం డెఫినెట్ గా మీ ఎక్స్పీరియన్స్ ని కింద కామెంట్స్ లో పెట్టండి, మేము కూడా తెలుసుకుంటాము. సో ఇంకెందుకు ఆలస్యం, మెల్కోటే వెళ్దాం. వెళ్ళి మిగతా విశేషాలన్నీ అక్కడ చూద్దాం. మేము మా కళ్ళతో చూస్తాం, మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. స్టే ట్యూన్. మైసూర్ రోడ్లో మనకి ఇక్కడ ఒక డైవర్షన్ కనిపిస్తుందండి. అరౌండ్ 125 odd kilometers బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ డైవర్షన్ కనిపిస్తుంది అనమాట. శ్రీరంగపట్న డైవర్షన్. అక్కడ మనం తీసుకోవాలి డైవర్షన్. తీసుకున్న తర్వాత ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఇంకొక 38 odd kilometers మన డెస్టినేషన్ మనం రీచ్ అయిపోవచ్చు. చూసారు కదా రోడ్ ఎంత బాగుందో. మార్నింగ్ వస్తే ఏంటంటే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. సో ఆబ్వియస్గా ఎర్లీగా రీచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ సిద్ధు, ఇలాగే కర్ణాటకలో నిజంగా బెంగళూరు అవుట్స్కట్స్ లోనే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో కదా, చాలా టెంపుల్స్. అన్ని ఎప్పుడో 11th century 12th century ఆ టైంలో కట్టిన టెంపుల్స్
కర్ణాటక బేసిక్గా ఇట్స్ ఎ ట్రెజర్ ట్రోవ్స్ అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ హిస్టారికల్ టెంపుల్స్, మంచి మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, నేచర్కి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి, వాట్ నాట్ యూనో. అసలు అయితే వెస్టర్న్ ఘాట్స్ లో మనం సింపుల్ రైడ్ కి వెళ్ళినా, డ్రైవ్ కి వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇన్ అండ్ అరౌండ్ బెంగళూరు చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేమైతే ఫ్యామిలీతో వెళ్తున్నాం, పాపతో వెళ్తున్నాం కాబట్టి మేము ఇంకా కొంచెం మాకు ట్రావెల్ ఫ్రెండ్లీ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. సోలోగా ఉండి సోలో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, బైకర్స్ కి, ట్రెక్కింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలంటే కనుక ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి విత్ ఇన్ అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరు ఓన్లీ. ఈ మైసూర్ రోడ్ లోనే చాలా ట్రెక్కింగ్ ప్లేస్ ఉన్నాయి, మంచి మంచి బెట్టాస్ అంటారు, అంటే హిల్స్ చాలా ఉన్నాయి. అలా టర్న్ తీసుకుని లోపలికి వచ్చాక 2-వే లేన్ కాస్త ఇలా సింగిల్-వే లేన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే అచ్చు మన కోనసీమ వైబ్ అంతా అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు, పచ్చని పైర్లు అన్నీ ఉన్నాయి చూడండి. నాకైతే గోదావరి డిస్ట్రిక్ట్స్ లో కోనసీమలో ట్రావెల్ చేస్తున్న ఫీలే వస్తుంది. ఇది శ్రీరంగపట్నం దగ్గరలో అండి, అంటే మాండ్య డిస్ట్రిక్ట్ లోపల లోకల్ గా విలేజెస్ లో ఎలా ఉంటుందో చూడండి. నాకు దారిలో అయితే చాలా బుల్లక్ కార్ట్స్ కూడా కనిపించాయి. ఇక్కడ ఇంకా ముందర వస్తాయేమో చూద్దాం. మీరు కూడా ఈ డ్రైవ్ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. చెప్పడానికి మెల్కోటే అని పేరు పెట్టారనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎప్పటి నుంచో చెప్పాం కదా, 10th, 11th, 12th సెంచరీస్ నుంచి ఈ టౌన్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడున్న కింగ్స్ కానీ డైనాసిటీస్ కానీ, మోస్ట్లీ హోయసలాస్ డైనాసిటీలో ఈ టెంపుల్ కానీ టౌన్ డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఒక టెంపుల్ కట్టి టెంపుల్ చుట్టూరా ఫోర్ట్ నిర్మించి ఆ ఫోర్ట్ దగ్గర వాళ్ళు ఆ టెంపుల్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. అలా అందుకని ఈ టౌన్ కి మెల్కోటే అన్న పేరు వచ్చింది అనమాట. ఇక్కడ చాలా హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి. మోస్ట్లీ మెయిన్ టెంపుల్స్ వచ్చేసి 2. ఫస్ట్ వన్ వచ్చేసి చెలువనారాయణ స్వామి టెంపుల్, ఇంకొకటి వచ్చేసి యోగ నరసింహ స్వామి టెంపుల్. ఇవి 2 మెయిన్ టెంపుల్స్. ఇవి కాకుండా కూడా మెల్కోటే విసినిటీలోనే విత్ ఇన్ ఫ్యూ కిలోమీటర్స్ దూరంలోనే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం కష్టం, కానీ ఫస్ట్ ఈ మెయిన్ టెంపుల్స్ అయితే మీకు చూపిస్తాము. సో మనం వచ్చేసాము మెల్కోటే టౌన్కి. ఇదే చూసారు కదా, ఇక్కడ డైరెక్షన్ కనిపిస్తుంది. శ్రీ చలువనారాయణ స్వామి వారి దేవస్థానానికి దారి అని చెప్పేసి రాశారు. ఇదే ఆ టెంపుల్ కమాన్. సో లోపలికి వెళ్దాము. చిన్న హిల్ ఎక్కినట్టు ఎక్కామండి. ఎక్కిన వెంటనే మనం టౌన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ లోపలికి రాగానే మీరు చూడొచ్చు టౌన్ ఆర్కిటెక్చర్ అంతా మంచి ల్యాంప్స్ అండ్ లైట్స్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ మీకు మీ లెఫ్ట్ సైడ్ కొండ మీద చూస్తే యోగ నరసింహస్వామి టెంపుల్ కూడా విజిబుల్గా ఉంటుంది. అంటే టౌన్లో ఎటు నుంచి వెళ్ళినా కూడా మనకు ఆ టెంపుల్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఫైనల్లీ వచ్చేసాం చెలువనారాయణ స్వామి టెంపుల్ దగ్గరికి. అప్రాక్సిమేట్లీ మేము బెంగళూరులో స్టార్ట్ అయ్యాక ఇక్కడికి రావడానికి మాకు 2 hours పట్టింది అంతే. సో చాలా తొందరగానే వచ్చేసాం. హైవే అదంతా కూడా ప్లెజెంట్గా అండ్ నీట్గా ఉంది కదా. సో ఇలా రాగానే మనకి మంచి రాతి కట్టడం ఒకటి వెల్కమ్ చెప్పింది. అండ్ అలాగే ఇది రథం పెట్టే ప్లేస్. చూడండి ఎంత బాగుందో అసలు. అంటే మొత్తం అంతా కూడా స్టోన్ తోటి చేసిన ఆర్కిటెక్చరల్ డిజైన్ ఇది. పైన అంతా కూడా కొన్ని స్టాచ్యూస్ లాంటివి పెట్టారు. అండ్ ఇది ఎంత ఓల్డ్ అంటే మీరు చూసారంటే అక్కడ కొన్ని ఆల్రెడీ డిమాలిష్ అయిపోయినట్టు ఉన్నాయి. మేబీ అవి నేచర్ వైజ్ అట్లా పోయాయా లేకపోతే ఏదైనా అయిందా వాటికన్నది నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రాక్ స్ట్రక్చర్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, పాత టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇటుపక్క కూడా చూడొచ్చు, ఇంకా ఆ కాలంలో కట్టింది ఏదో స్ట్రక్చర్. ఎప్పటి కన్స్ట్రక్షన్స్ అని 12th century అంటే రామానుజాచార్యుల వారు 12వ సెంచరీలో
తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చారంట. ఆయనకి యాక్చువల్లీ నారాయణుడు కల్లోకి వచ్చాడంట. వచ్చి ఇక్కడికి రమ్మని చెప్పాడట. ఇక్కడికి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ నారాయణుడి స్టాచ్యూ ఉంటుంది కదా, ఆయనకి అప్పుడు దొరికింది అది. అప్పుడు ఆయన ఇక్కడ స్థాపించి టెంపుల్ని డెవలప్మెంట్ అవన్నీ స్టార్ట్ చేశారు. తర్వాత ఆబ్వియస్గా హోయసలాస్ కానీ తర్వాత వచ్చిన డైనాసిటీస్, విజయనగర డైనాసిటీ, వీళ్ళందరూ కూడా దీన్ని మెల్లమెల్లగా డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఈ మైసూర్ మహారాజులు ఉన్నారు కదా, వడయార్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా అరౌండ్ 16th-17th centuries వాళ్ళు కూడా దే హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ డెవలపింగ్ దిస్ టెంపుల్ అనమాట. సో చాలా చాలా హిస్టరీ ఉంది. అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడు, పైన ఉన్న బొమ్మలో అన్నీ అదే చాలా బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడు. ఒక్కొక్క కొన్ని యాక్చువల్లీ అక్కడ డెమాలిష్ అయిపోయినట్టు కూడా కనిపిస్తున్నాయి, బట్ చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక్కొక్క కార్వింగ్ కూడా ఎంత క్లియర్ కట్గా ఉన్నాయి చూడు. ఆ మెడలో వేసుకున్న హారాలు ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. ఈ మండపం చూడు, ఇదంతా కూడా స్టోన్, సింగిల్ స్టోన్ చూడు, ఇది ఎంత బాగా చెక్కారు చూడు. అసలు ఎంత కష్టమో కదా, ఇంత పెద్ద పెద్ద స్టోన్ స్ట్రక్చర్స్ని మోసుకొచ్చి ఇంత ఇలా పెట్టి నిలబెట్టడం అన్నది చాలా కష్టం. బ్యూటిఫుల్. ఇక్కడ మీరు చూడొచ్చు, మెల్కోటే పులిహోగరే అని రాశారు కదా పౌడర్. మీకు ఎక్కడ చూసినా కూడా మెల్కోటేలో టౌన్లోకి ఎంటర్ అవగానే ఇలా ఇన్స్టెంట్ పులిహోగరే మిక్సెస్ అమ్ముతారు. రకరకాల వాళ్ళండి, అంటే ఇక్కడ ట్రెడిషనల్గా చాలా ఫ్యామిలీస్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ రెసిపీస్ని వాళ్ళు ఫాలో అవుతూ చేసిన రెసిపీస్ ఉంటాయి. చాలా అంటే చాలా కనిపిస్తాయి. మేము ఒక వన్ ప్రామినెంట్ ప్లేస్ గురించి వింటాం, ఆ తర్వాత వెళ్తాం, మీకు చూపిస్తాం. సో చెప్పాను కదా, ఎక్కడ చూసినా పులిహోగరే మిక్స్, ఇన్స్టెంట్ మిక్స్లు కనిపిస్తాయి అని. అలాగే మనం లోపలికి రాగానే కూడా ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా చూడండి. కొన్ని బిల్డింగ్స్ అంటే చాలా ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే చెప్పారు కదా ఇందాక, సిద్ధు రామానుజాచార్యుల వాళ్ళు వచ్చి ఇక్కడ 12 years వరకు ఆయన ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఆశ్రమాలు కానీ చాలా టెంపుల్స్ని కానీ డెవలప్ చేశారనమాట. సో ఆ కాలంలో ఉన్న బిల్డింగ్స్ని కూడా మీరు కొన్ని ఇక్కడ చూడొచ్చు. సో ఇదండి మెయిన్ టెంపుల్. మనకు రాగానే కనిపించిన స్ట్రక్చర్ ఇదే. ఇక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చారంటే కనుక మీకు ఈ చెలువనారాయణ స్వామి దేవస్థానం యొక్క గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం స్ట్రక్చర్ కూడా చూసారా, టిపికల్గా మనం సౌత్ ఇండియన్ టెంపుల్స్లో చూస్తాము అలా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ హొయసలాస్ ఎక్కువ రూల్ చేశారు కదా, వాళ్ళ టెంపుల్స్ అన్నీ కూడా ఉండే ఆర్కిటెక్చరల్ స్టైల్ అంతా కూడా మనకి ఈ గోపురంలో కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఒక ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం కూడా చూసారంటే రాక్ తోటే ఉంది లిటరల్లీ. ఈ కింద అంతా మీకు కనిపించేది రాక్ స్ట్రక్చర్, సాలిడ్ రాక్ తోటి నిర్మించిన స్ట్రక్చర్. ఆ పైన చూసారంటే మీకు కొంచెం బ్రిక్ వర్క్ లాగా కనిపిస్తుంది చూడండి. మేబీ ఇవి డైనాసిటీస్, అవన్నీ రకరకాల డైనాసిటీస్ రూల్ చేశారు కదా, ఒకళ్ళు చేసిన దానికి ఇంకా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు అప్పట్లో. సో అలా చూసుకుంటే మనము ఇట్లా వాళ్ళు బిల్డ్ చేసిన దాని మీద లేటెస్ట్గా కొంచెం బ్రిక్ స్ట్రక్చర్స్ కూడా కట్టి దాని మీద కొంచెం ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బ్రిక్ వర్క్ ఉంది చూసారు. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. లోపల యాక్చువల్లీ కెమెరాలు ఎలా వేస్తారో లేదు తెలియదు, వెళ్ళిన తర్వాత చేస్తే మాత్రం లోపలికి వెళ్ళి మొత్తం అంతా క్లియర్గా చూపిస్తాం. ఇక్కడ మనకి టెంపుల్ టైమింగ్స్ ఇచ్చారు చూడండి. మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3:30కి ఓపెన్ అయ్యి 6 o'clock వరకు ఉంటుంది. మళ్ళీ 7 o'clock ఓపెన్ అయ్యి 8:30 వరకు టెంపుల్ ఉంటుంది. సో ఈ టైమింగ్స్ని తప్పకుండా చూసుకురండి. సండేస్ అయితే స్పెషల్ 5:30 నుంచి రాత్రి 8 వరకు దర్శనం చేసుకోవచ్చు అని రాశారు. అండ్ ఇక్కడ మీరు ఆపోజిట్ సైడ్ టెంపుల్ చూసారంటే కనుక ఇందాక చూపించాను కదా ధ్వజస్తంభం లాంటిది ఉంది, అక్కడ గరుత్మంతుడిది స్టాచ్యూ పెట్టారు చూడండి. అంటే మనము జనరల్గా తిరుపతిలో కానీ ఎక్కడైనా నారాయణ స్వామికి గరుత్మంతుడు ఉంటారు కదా ఆపోజిట్ డైరెక్షన్లో, ఇక్కడ కూడా మనం అదే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో గోపురం ఉంది కదండి, ఆ గోపురం దగ్గర లోపలికి ఎంటర్ అయ్యే మార్గం అన్నమాట.
చూడండి ఎంత బాగుందో. ఇంతకు మించి లోపలికైతే మమ్మల్ని అలౌ చేయట్లేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాను. ఇది కూడా సాలిడ్ రాక్తో చేసిన ఎంట్రన్స్. దీని మీదనే వాళ్ళు రకరకాల విగ్రహాలని వాటిని కార్వింగ్ చేశారు. గుమ్మం కూడా చూడొచ్చు, మీకు ఎంత వెడల్పుగా ఉందో చూడండి. అండ్ అలాగే ఆ లోపలంతా కూడా మొత్తం అంతా స్టోన్ స్ట్రక్చర్స్. బయటకు వచ్చేసాము. టెంపుల్ లోపలైతే అలో చేయలేదు కెమెరాని. బయటకు వచ్చాక టెంపుల్ గర్భగుడికి పైన ఉన్న గోపురం అదంతా కూడా మీరు చూడండి. ఇక్కడ దశావతారాల విగ్రహాలను వాళ్ళు చెక్కి పెట్టారు చూడండి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహం అవతారం, నరసింహ అవతారం, ఇలా టెంపుల్ చుట్టూరా కూడా మనకి దశావతారాలను చూడొచ్చు. అలాగే పక్కనున్న మండపం కానీ ప్రాంగణం అంతా కూడా చక్కటి రాతి కట్టడాలతో ఉన్నాయి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా కూల్ అండ్ వైబ్రెంట్ ప్లేస్. లోపల అయితే విగ్రహం గురించి అసలు డిస్క్రైబ్ చేయలేమండి, అంత బాగుంది. ఈ టెంపుల్ లోపలికి వచ్చాక మీరు మిస్ కాకుండా చూడాల్సిన ఒక ఆస్పెక్ట్ ఉందండి. అదేంటంటే చలువనారాయణ స్వామి వారి ఉత్సవ విగ్రహం సరిగ్గా గర్భగుడికి మీరు దండం పెట్టుకుంటున్నప్పుడు మీ లెఫ్ట్ సైడ్కి ఉంటుంది ఉత్సవమూర్తి విగ్రహం ఉన్న ప్లేస్. ఆ విగ్రహానికి కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే ఇది వరకు పూర్వకాలము హిందూ టెంపుల్స్ని ఇన్వైట్ చేసి ముస్లిం రాజులు వాళ్ళందరూ కూడా విగ్రహాలన్నింటినీ తీసుకెళ్ళిపోయి వాళ్ళ భాండాగారంలో పెట్టేసుకునే వాళ్ళు కదా. అలాగే చలువనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని తీసుకుని వాళ్ళ భాండాగారంలో పెట్టేసుకున్నారు. అప్పుడు రామానుజాచార్యులు వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి విగ్రహాలన్నీ అక్కడున్న హిందూ విగ్రహాలన్నీ చూసినా కూడా ఆయనకి ఉత్సవమూర్తి చలువనారాయణ స్వామి యొక్క ఉత్సవమూర్తి ఎక్కడా కూడా కనిపించలేదు. అప్పుడు ఆయన తిరిగి వచ్చేస్తుంటే ఢిల్లీ సుల్తాన్ యొక్క పాప చేతిలో ఆడుకుంటున్న బొమ్మలాగా ఉత్సవ విగ్రహం కనిపించింది అనమాట. అప్పుడు ఆయన విగ్రహాన్ని తీసుకుని వచ్చేస్తుంటే వెంటనే ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహాన్ని వదిలిపెట్టలేక రామానుజాచార్యులు వెనకాలే మెల్కోటే వరకు వచ్చేసారంట. వచ్చేసి ఆ విగ్రహంతో ఐక్యమైపోయాని అంటారు. అది ఎవరు అంటే బీబీ నచియార్ అని అంటారు అనమాట ఆవిడ్ని. సో ఇది కూడా ఒక స్టోరీ లింక్ అయి ఉంది దీంట్లో బ్యాక్గ్రౌండ్లో ట్రూత్ ఏంటో నాకు తెలియదు, కానీ మాకు తెలిసిన స్టోరీ మీతో షేర్ చేసుకుంటున్నాం. సో తప్పకుండా లోపల దర్శనం చేసుకున్నాక ఉత్సవమూర్తిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ మనం ఏ టెంపుల్లో చూసినా కూడా ఉత్సవమూర్తుల్ని కొంచెం వేరే ప్రాంగణంలో ఇలా సరౌండింగ్ ప్రాంగణంలో చూస్తాం మనం, కానీ ఇక్కడ టెంపుల్ గర్భగుడికి పక్కనే ఉత్సవమూర్తిని చూస్తాము. అంటే ఆ ఉత్సవమూర్తికి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉందన్నది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ కనిపిస్తారండి. శ్రీ వైష్ణవుల రీతిలో పూజ చేయడం అన్నది జరుగుతుంది. ఎందుకంటే రామానుజాచార్యుల వారు ఆ వైష్ణవ సంస్కృతంతో ఇక్కడ విగ్రహాన్ని అవన్నీ స్థాపించారు. సో ఇక్కడ పూజా విధానం అదంతా కూడా అదే విధానంలో ఉంటుంది. అలాగే ఇక్కడ చెక్కిన విగ్రహాలు అవన్నీ కూడా నారాయణుడికి సంబంధించినవే ఉంటాయి. అంటే దశావతారాలు, వాటి విగ్రహమూర్తులు వాటిని రెప్లికేట్ చేసేలాగానే ఉంటాయి. లోపల టెంపుల్ చాలా బాగుంది. విగ్రహం అయితే అసలు డిస్క్రైబ్ చేయలేము, అంత బాగున్నారు స్వామి. సో తప్పకుండా మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు, ఎంత బాగున్నాయి చూడండి. అసలు సాలిడ్ రాక్ అండి, సాలిడ్ రాక్. అంటే ఆ కాలంలో ఇంత స్ట్రక్చర్స్ని ఎలా బిల్డ్ చేశారన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. అంత బాగున్నాయి కట్టడాలు. టెంపుల్లో అన్ని పిల్లర్స్ ఒక రీతిలో ఉంటే ఇక్కడున్న ఈ పిల్లర్ మాత్రం చాలా యూనిక్గా ఉందండి. మీరు కూడా ఒకసారి చూడండి.
పిల్లర్ చూపించాం కదండి, ఆ పిల్లర్ ఈ టెంపుల్ కట్టినప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసిన పిల్లర్ అన్నమాట అది. సో దాని చుట్టూరా కూడా మంచిగా అందరి దేవతామూర్తుల విగ్రహాలన్నింటినీ కూడా చెక్కబడి ఉన్నాయి. అలాగే దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి మనసులో ఏదైనా కోరిక కోరుకుని దాన్ని తాకి నమస్కరించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ అంటున్నారు. చలువనారాయణ స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన వెంటనే ఆ మార్గగుండంగా అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ లక్ష్మీదేవి మందిరానికి ఎంట్రన్స్ ఉంటుందండి. లోపలికి వెళ్ళవు చేరు కెమెరాని, ఇటు నుంచి వెళ్ళి లక్ష్మీదేవిని దర్శించుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ ఒక మండపం అన్నమాట. అటువైపుతో కంపేర్ చేసుకుంటే ఇటువైపు అంతా కూడా పిల్లర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మారిపోయాయండి. మీరు చూస్తే ఇక్కడ ఇంకా ఇంట్రికేట్ వర్క్ ఉంది పిల్లర్స్ మీద. అండ్ అలాగే మీరు ఇటువైపు ఎటు చూసినా కూడా పిల్లర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కడం అన్నది జరిగింది. దగ్గర నుంచి చూస్తే మీకు ఇంకా వాళ్ళ ఆర్కిటెక్చరల్ డీటెయిల్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఇక్కడ చూడండి, రాతితోటే వాళ్ళు ఇలా గ్యాప్ వచ్చేలాగా చెక్కారు పిల్లర్స్ని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కార్వింగ్ యూస్ చేశారు వాళ్ళు. ఇక్కడ చూస్తే మీరు కొంచెం కర్వ్ షేప్డ్లో చేశారు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఇక్కడ విగ్రహ ప్రతిరూపాలను కూడా పెట్టారు. అక్కడ స్ట్రైట్గా మీకు కనిపిస్తున్న గుడే లక్ష్మీదేవి వారి సన్నిధి. ఇక్కడైతే ఈ పిల్లర్ మీద శ్రీ రంగనాథుని ప్రతిరూపాన్ని చెక్కారు. ఇక్కడ రాసింది చూడండి, శ్రీ రంగనాథుడు అని. అలాగే కింద కూడా చెక్కిన విగ్రహం దగ్గర వాళ్ళు దాని గురించి ఇలా రాతి మీదే రాయడం అనేది జరిగింది. కానీ మనకి నాకైతే ఆ భాష ఏంటో అర్థం కావట్లేదు, ఆ లిపి. ఇక్కడ కూడా లిపి చెక్కడం అంటే జరిగింది. మీకు ఎవరికన్నా అదేంటో అర్థమైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కారు. ఎంత బాగుందండి టెంపుల్. 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి. నిజంగా ఆ నారాయణ చూస్తుంటే అసలు నాకు మాటలు రావట్లేదు, అంతా బ్యూటిఫుల్గా ఉంది. అంటే లోపల ఒక తెలియని వైబ్, ఒక మిస్టిక్ ఫీలింగ్ ఉంది. టెంపుల్ అంటే గ్యారంటీగా స్పిరిచువల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి ఇవన్నీ, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చెలువ నారాయణ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది మెల్కోటలో. అదేంటంటే యోగ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇదేంటంటే ఎంత సంధ్య హైట్ 1777 స్క్వేర్ ఫీట్ హైట్ ఉంటుందంట సీ లెవెల్ కి. అంటే మీరు మెల్కోటలో ఊర్లో ఉన్నప్పుడు ఏ యాంగిల్ నుంచి చూసినా మీకు ఆ టెంపుల్ కనిపిస్తుందండి. ఒక సాలిడ్ రాక్ మీద, ఒక సాలిడ్ రాక్ హిల్ మీద ఉన్నట్టు ఉంటుంది. మీకు దూరం నుంచి కూడా వ్యూ చూపిస్తాను. సో యోగ నరసింహస్వామి టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9:30కి ఓపెన్ చేస్తారు అండ్ 1:30 క్లోజ్ అయిపోతుంది. సో అందుకే మనం బెంగళూరు నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా బయలుదేరినా సరే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే తొందరగా వచ్చేస్తాము. సో దట్ కింద చెలువ నారాయణ స్వామి టెంపుల్ దర్శనం చేసుకుని అలాగే పైకి ఎక్కేస్తే, పైకి మెట్లు ఎక్కారండి, అరౌండ్ 400 మెట్లు ఉంటాయట. సో అది ఎక్కేసి 1:30 లోపల పైన దర్శనం చేసుకున్నాం అంటే కిందకు వచ్చి మిగతా ప్లేస్ అని చూసుకోవచ్చు అనమాట. సో ఈ 2 ఇంపార్టెంట్. టైమింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లేకపోతే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఆల్రెడీ వచ్చేసాం చూడండి. ఆ కొండ మీద మనకు కనిపించేదే యోగ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మనం ఇప్పుడు అంత పైకి ఎక్కాలి. సో పదండి వెళ్దాం, వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటనేది ఎవ్రీథింగ్ చూద్దాం. మేము మా కళ్ళతో చూస్తాం, మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాం. సో కమ్ ఆన్, లెట్స్ గో. సో ఇక్కడ నుంచే మనకి కింద యోగ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళడానికి మెట్ల మార్గం అనేది ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు. అందరూ ఎక్కడ మొదలు పెడుతున్నారు, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ వెహికల్లో వెళ్తే కనుక కొంచెం పైకి ఎక్కుతాం, హిల్ పైకి ఎక్కుతాము. సో దట్ అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేవి తక్కువ ఉంటాయని అన్నారు. మేము ఎక్కుతాం కదా ఇప్పుడు, మోస్ట్లీ మేము కార్లో వెళ్ళి మధ్యలో ఆగి అక్కడి నుంచి మెట్లు ఎక్కుతాం. అప్పుడు మీకు చెప్తాం ఎలా ఉంది అన్నది. అండ్ ఇంకా ఇక్కడే పార్క్ చేస్తున్నారు. నాకు పై వరకు వెళ్ళడానికి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. బట్ మేము చదివాం, గూగుల్లో చదవడం ఏంటంటే కొంచెం దూరం వరకు కార్లో వెళ్ళొచ్చు అని. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ. ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి.
అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఇందాక మనం చూసిన చెలువనారాయణ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో అది వైష్ణవుల 108 అభిమాన క్షేత్రాలు ఉంటాయంట. ఆ క్షేత్రాల్లో ఈ క్షేత్రం అనేది చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఎంతవరకు అలౌ చేస్తారో, కార్ని చూసి దాన్ని బట్టి మీకు చెప్తాం. ఇక్కడ మీకు కనిపించేదంతా మొత్తం పార్కింగ్ ఏరియా అండి. వెనకాల చూడవచ్చు మొత్తం కార్స్ని పార్క్ చేసారు చూద్దాం. ఇదంతా పార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మంచి సీనిక్ వ్యూ ఉంది. అది ఎలా ఉంది ఏంటనే చూద్దాం పదండి. వావ్, ఇదంతా కూడా మెల్కోటే టౌన్ అనమాట. ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. మనం యాక్చువల్లీ ఆ పైకి ఎక్కాలి. సో ఇదంతా కొంచెం హిల్ ఎక్కిన తర్వాత ఇదంతా మెల్కోటే టౌన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అది చెలువనారాయణ స్వామి టెంపుల్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది అంటే ఒక పుష్కరిణి లాగా కనిపిస్తుంది. చెట్లు అడ్డం ఉన్నాయి కొంచెం, కానీ అది కళ్యాణి పుష్కరిణి అంటారు. చాలా అంటే చాలా బిగ్గెస్ట్ అంటే ఈ సరౌండింగ్ రీజియన్స్ లో ఉన్న టెంపుల్స్ అన్నిట్లో బిగ్గెస్ట్ పుష్కరిణి అంటారు దాన్ని. దాని దగ్గరికి తర్వాత వెళ్దాము. ముందరైతే దర్శనం చేసుకుని వచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మేము వచ్చిన రూట్ లో అయితే ఆల్మోస్ట్ హాఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ మెట్లని కవర్ చేసేసాము. ఇంకా హాఫ్ అంటే అప్రాక్సిమేట్లీ 150 to 200 స్టేర్స్ ఉంటాయని అంటున్నారు. మేము ఎక్కి ఎన్ని ఉన్నాయి అన్నది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. బట్ లొకేషన్ మాత్రం అమేజింగ్ ఉందండి. ఈరోజు క్లైమేట్ కూడా సంధ్య చాలా చల్లగా ఉంది. కొంచెం కొంచెం డ్రిజిల్ అవుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు దేవుడి దేవుళ్ళు వర్షం పడకూడదు, బట్ బ్యూటిఫుల్గా ఉండండి. చూడండి అసలు ఎంత బాగుంది కదా. మొత్తం గ్రీనరీ. ఆ వెనకాల అయితే అసలు మొత్తం అక్కడ బీభత్సంగా వర్షం పడుతుంది చూడండి. ఇక్కడ చూడండి టౌన్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి మంచి పెంకుటిల్లులు అలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకి. యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు ఇది చాలా హిస్టారికల్ టౌన్ అండి. అండ్ ఇళ్ళు ఇవన్నీ కూడా ఎప్పుడో కట్టిన ఇల్లు అండి ఇవన్నీ. అండ్ అప్పటి నుంచి కూడా వాళ్ళ యాన్సిస్టర్స్ ఎవరో కట్టిన ఇల్లు దాన్ని ఇంకా ప్రిజర్వ్ చేసుకుని యూనో ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఉంటున్నారు. అది గ్రేటెస్ట్ థింగ్. చాలా కొన్ని ఇళ్ళు మాత్రం రీసెంట్గా కట్టారు, కానీ ఆ మధ్యలో ఉండే చాలా వరకు కూడా పెంకుటిల్లు అనమాట. బట్ ఇలా మెయింటైన్ చేయడం కూడా చాలా గ్రేట్. పైకి వెళ్ళి యోగ నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుందాం. యోగ నరసింహస్వామి ఎలా ఉంటాడు, అసలు నరసింహస్వామి అంటే ఉగ్ర రూపం కదా, బట్ ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు యోగా దీంట్లో ఉంటారనమాట నరసింహస్వామి. నాకు చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. పైకి వెళ్దాం, చూసి తరిద్దాం. అక్కడ పార్కింగ్ చేసుకుని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి చిన్న పాండ్ లాగా. ఎవడు వాడట్లేదు దీన్ని, మొత్తం పాడుపడిపోయింది. చూడండి ఎలా ఉందో. అంటే ఇది ఒక న్యాచురల్ పుష్కరిణి లాగా ఉంది. అన్ని వర్షం నీళ్ళు అన్నీ ఉన్నాయి, బట్ ఎవడు వాడట్లేదు. సో మనం ఇలా వెళ్ళాలండి, చూడొచ్చు. యాక్చువల్లీ మొత్తం మెట్లు ఎక్కాలి అనుకునే వాళ్ళు ఆ కింద నుంచి ఎక్కుతారనమాట. మనం హాఫ్ డిస్టెన్స్ వరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి ప్రాబ్లీ 150 వస్తుంది, 150-200 స్టెప్స్ ఉంటాయి మ్యాక్సిమం. చూసారు ఎలా ఉందో. ఇలా పైకి ఎక్కాలి. చిన్న చిన్న గోపురాలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. కన్స్ట్రక్షన్ అనుకున్నదే జరిగిందండి. మెట్లు ఎక్కుతున్నాము, బీభత్సంగా వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ లాస్ట్ 25 days నుంచి 1 month నుంచి కూడా ఇలానే ఉంది క్లైమేట్. బెంగళూరులో కూడా సేమ్ క్లైమేట్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఫుల్ వర్షం అనమాట. మధ్యలో లక్కీగా ఏంటంటే ఇందాక మీకు చూపించిన చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి కదా, గోపురాల కింద స్పేస్ ఉంది, అక్కడ నుంచున్నాము. ఇందాక సంధ్య చెప్పినట్టు అక్కడ మనకి పుష్కరిణి ఉంది. ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది చూడండి. అసలు వ్యూ అయితే అమేజింగ్ గా ఉంది. ఈ వర్షం తోటి ఇంకా బాగుంది. కొంచెం పైకి ఎక్కితే ఇక్కడ నుంచి కళ్యాణి ఇంకా బాగా అనిపిస్తుంది చూడండి. బ్యూటిఫుల్ క్లైమేట్ అండి ఈరోజు. వర్షం ఒక్కటి లేకపోతే మాత్రం అమేజింగ్ ఉంటుంది. కొంచెం తిరగచ్చు అప్పుడు. వ్యూ అయితే బాగుంది వర్షంలో. సో ఇలా మెట్లు కొంతవరకు ఎక్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాక మనకి ఇక్కడ చిన్నగా ఇలా ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. రాతి మీద చెక్కిన ఆంజనేయ స్వామి విగ్రహం అది.
అండ్ ఇప్పుడు మనం ఇంకా పైకి ఎక్కాలి. నాకు తెలిసి ఇంకా ఇన్ని మెట్లు ఉన్నాయి, కానీ మెట్లు అయితే చాలా స్టీప్గా ఉన్నాయి. అంటే మీరు చూడొచ్చు ఎంత విడుతున్నాయి చూడండి, ఒక్కొక్కటి హైట్. తక్కువ మెట్లున్నా ఎక్కడం అన్నది చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్నాయి మెట్లు. స్లిప్పరీగా కూడా ఉన్నాయి కొంచెం, ఎందుకంటే వర్షంలో ఉందని అనుకోండి, స్లిప్పరీగా ఉంటే జారిపడే అవకాశం ఉంటుంది. సో నెమ్మదిగా జాగ్రత్తగా గ్రిప్ చూసుకుని ఎక్కితే మంచిది. మనం ఆల్మోస్ట్ వచ్చేసాము, ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి అంతే. ఇక్కడ నుంచి అయితే మాకు లిటరల్లీ గుడి కనిపిస్తుంది, అదిగోండి గోపురం కనిపిస్తుందా మీకు ఇక్కడ. సో ఇలా ఈ మెట్లన్నీ ఎక్కితే అయిపోతుంది. పైకి రాగానే ఒక మంచి వ్యూ కనిపించింది. అక్కడ చూడండి, ఇందాక నుంచి మీకు పుష్కరిని చూపిస్తున్నాం కదా, ఆ పుష్కరిని దాన్ని కళ్యాణి అంటారు. దాన్నే కళ్యాణ పుష్కరిణి అని కూడా అంటారు, పంచతులసి అని కూడా అంటారు. ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కార్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 150-200 స్టెప్స్ ఎక్కేసాం అనమాట దాంతో. అండ్ అక్కడి నుంచి ఇంకొక 150 స్టెప్స్ హార్డ్లీ. అండ్ స్టెప్స్ అన్నీ చాలా స్టీప్ ఉన్నాయండి. పెద్దవాళ్ళు వస్తే మాత్రం చాలా కష్టపడతారు. బట్ మనం అయితే హ్యాపీగా వచ్చాము. ఇక పైకి ఎక్కేసి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాము. లోపలికి కెమెరా ఎలా చేస్తే మాత్రం చూపిస్తాం. ఇదే యోగ నరసింహ స్వామి వారి టెంపుల్. ఇక్కడ ఎక్కడ చూసిన కోతులు అయితే విపరీతంగా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే చేతిలో ఏది ఉంటే అది లాక్కుని వెళ్ళిపోతాయి. నేనే కాదు, ఇక్కడికి ఈ టెంపుల్ రివ్యూస్ కనుక మీరు చదివినట్టయితే అన్ని కోతుల గురించి ఉంటాయి. ఇది గోపురము. ఈ గోపురం ముందరే మీరు చూడొచ్చు, యోగముద్రలో ఉన్న నరసింహస్వామి విగ్రహం లాగా పెట్టారు చూడండి పైన. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి చూద్దాము. శ్రీ యోగ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి స్టోరీ ఉందండి. అదేంటంటే భక్త ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఉన్నారు కదా, ఆయనని విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తి వధిస్తారు. ఆ తర్వాత ప్రహ్లాదుడు ఆయన తండ్రి చేసిన పాపాలన్నిటి నుంచి ముక్తిని పొందాలని చెప్పేసి మంచి ప్లేస్ కోసం వెతుకుతూ ఇక్కడ ఈ కొండ మీద మెల్కోటలి ప్రదేశానికి వచ్చి ఆయన దగ్గర ఉన్న సాలగ్రామాన్ని పైన పెట్టి కిందకెళ్ళి స్నానం ఆచరించి వచ్చి పూజ చేసుకుందామని అనుకుంటారు. ఈ లోపల సాలగ్రామం కాస్త యోగముద్రలో ఉన్న నరసింహస్వామి మూర్తి లాగా మారిపోతుంది. సో అప్పటి నుంచి ప్రహ్లాదుడే ఇక్కడ ఉండి కొన్ని ఏళ్ళు ఉండి నరసింహ స్వామిని కొలిచారని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ ఉన్న నరసింహస్వామి మూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద అభిషేకం చేసేటప్పుడు చూస్తే కనుక ఒంటి నిండా శాలిగ్రామాలు ఉంటాయని చెప్పేసి అంటారు. అది ఈ టెంపుల్ యొక్క విశిష్టత. సో ఇక్కడే మీకు అర్థమవుతుంది. దీనికి మనకి తెలిసి మన డైనాసిటీస్ రూల్ చేసినప్పుడు 11-12 శతాబ్దాలు అప్పుడే కాకుండా ఎప్పుడెప్పటి నుంచో దేవతలందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండేవాళ్ళు అని కూడా అంటారు. అలా చూసుకుంటే రాముల వారి కాలంలో కానీ కృష్ణుడి వారి కాలంలో కానీ వాళ్ళు కూడా ఇక్కడ సంచరించారని చెప్పేసి అంటూ ఉంటారు. సో అదండి, ఫైనల్గా కింద చెలువనారాయణ స్వామి టెంపుల్ ఒకటి, పైన యోగ నరసింహస్వామి టెంపుల్ ఒకటి చూసాము. మేము చూసి మా కళ్ళతోటి మీకు కళ్ళ కట్టినట్టుగా చూపించాము అనుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే మాత్రం జస్ట్ గివ్ అ థమ్స్ అప్. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.